సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవ జనాంగమా, ఈరోజు శనివారం కదా, ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు ఉపవాస ప్రార్థన ఇమాన్యుయల్ మినిస్ట్రీ సెంట్రల్ మందిరంలో జరుగుతుంది. ఓ దివ్యమైన వర్తమానం పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా నేను అందించబోతున్నాను. అలాగే ఈరోజు రాత్రి శుద్ధీకరణ కూటం, ప్రత్యేకంగా రేపు ఆదివారం ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు జరుగుతాయి. ఫస్ట్ సర్వీస్ 5:45 ఓ దివ్యమైన వర్తమానం, పగ ప్రతీకారాలతో నిండుకున్న లోకంలో ప్రేమ అనే విత్తనం విత్తితే. విన్నారా? పగ ప్రతీకారాలతో నిండుకున్న లోకంలో ప్రేమ అనే విత్తనం విత్తితే దివ్యమైన సందేశం. రెండవది, మొదటి బడి తల్లి ఒడే. మొదటి బడి తల్లి ఒడే. ఇది నిజమేనా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మంచి తల్లులు, చెడ్డ తల్లులు, వారి పెంపకం పిల్లల భవిష్యత్తు మీద ఎలా ప్రభావితం చూపించింది. రెండవ సర్వీస్ 8:30 ప్రారంభమవుతుంది. అలాగే మూడవ సర్వీస్ 11:15 ప్రతి ఆదివారం సెంట్రల్ మందిరంలో 3 ఆరాధనలు జరుగుతాయి. కుటుంబాలుగా కూడి రండి, దైవ సన్నిధిలో ఆశీర్వదించబడండి. యేసయ్యకు మహిమ కలుగును గాక. మంచిది. దైవ జనాంగమా, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుదాం. ప్రతి సంవత్సరం మే నెల 2వ ఆదివారం చాలా ప్రత్యేకమైంది. రేపు మే నెల 2వ ఆదివారం కదా. ఏంటి మే నెల 2వ ఆదివారం ప్రత్యేకత? జ్ఞాపకున్న వాళ్ళు చెప్పండి. ఎరిగిన వాళ్ళు కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఎస్, రేపటి దినం మాతృ దినోత్సవం, మదర్స్ డే. కన్న తల్లి ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ ఆ తల్లి ప్రేమకు కృతజ్ఞత తెలియచేయటానికి సంవత్సరంలో ఒక దినం మాతృదినంగా జరుపుకోవటం ప్రపంచ దేశాలకు ఆనవాయితీ. ఈ వాక్యం వింటున్న ప్రభు బిడ్డలారా, నాతో సహా మనం అందరం కూడా ఏదో ఒక తల్లికి పుట్టిన బిడ్డలమే కదా. అమ్మ లేకుండా మనం ఈ భూమి మీదకి రాలేదు కదా. ఈ ఉదయకాలం దేవుని మాటలు వింటున్న దైవజనమా, ఈ వాక్యం వింటుండగా కూర్చొని, అమ్మ నిన్ను గర్భం దాల్చింది, అమ్మ నిన్ను కన్నది, తన ప్రక్కలో పండుకోబెట్టుకొని అమ్మ నిన్ను జోకొట్టింది, అమ్మ నీకు స్నానం చేయించింది, నిన్ను పెంచి పెద్ద చేసింది, నీకు బట్టలు తొడిగింది. అమ్మ నీ తల దువ్విన ఆ విధానం ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. పుట్టిన నాటి నుండి నీ కొహొచ్చే వరకు, ఒక వయసుకు వచ్చే వరకు అమ్మ ఎంత ప్రేమ పంచిందో. ఎంత అన్నం ఉంటే నీ కడుపు నిండా పెట్టి అమ్మ మంచినీళ్ళు తాగి, పచ్చి మంచినీళ్ళు త్రాగి ఆకలితో పండుకొని నీకు నాకు అమ్మ పంచిన ప్రేమ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో. అలాగని మాతృదినోత్సవం ఒక్కరోజే అమ్మ ప్రేమను జ్ఞాపకం చేసుకోవటం కాదు. ప్రతిదినం ఆ కన్న గర్భం యొక్క మమకారాన్ని, ఆ కన్న తల్లి యొక్క ఆప్యాయతను ఎప్పుడు కళ్ళ ముందు జ్ఞాపకం చేసుకుంటూ వారికి మనం ప్రత్యుపకారం చేసేవారిగా దైవ సన్నిధిలో బ్రతకటం ఓ మంచి దైవభక్తి కలిగిన వ్యక్తికి ఉండే దివ్యమైనటువంటి గుణం. ఈ ఉదయం వాక్యం వింటున్న చెల్లి, తమ్ముడా,
ఒకవేళ ఆ అమ్మ బ్రతుకుంటే అమ్మకు నీకు మధ్యలో బంధాలు ఎలా ఉన్నాయి? అమ్మను, ఆ వృద్ధాప్యంలో ఉన్న ఆ పిచ్చి తల్లిని ప్రేమగా చూసుకుంటున్నావా? నీ చిన్నతనంలో అమ్మ నీకు ఎట్లా ప్రేమ పంచేదో వృద్ధాప్యంలో ఉన్న ఆ తల్లికి ఆ తల్లి రుణం తీర్చుకునేటట్లుగా మరలా ఆ ప్రేమ అమ్మకు పంచగలుగుతున్నావా? ఏంటో లోకం పరిస్థితులు ఆలోచిస్తే పుట్టెడు దుఃఖం అయిపోతుంది. 10 మంది పిల్లలను ఒక తల్లి పోషించగలుగుతుంది. 10 మంది పిల్లల ఆలనా పాలన ఒక తల్లి చూడగలుగుతుంది. ఆ 10 మంది పిల్లలు ఒక్క తల్లిని చూడలేకపోతున్నారు. అనాథాశ్రమంలో జాయిన్ చేస్తున్నారు. 10 మంది పిల్లలుండి దిక్కు మొక్కు లేని అనాథగా ఆ తల్లి అనాథాశ్రమంలో అల్లాడిపోతుంది. బండిడంత సంసారం, మనవ సంతానం, ముని మనవ సంతానం అమ్మ అనే పిలుపుకు నోచుకోలేక, అమ్మ అనే పిలుపుకు నోచుకోలేక, నానమ్మ అమ్మమ్మ అనే పిలుపుకు నోచుకోలేక అనాథాశ్రమంలో మగ్గిపోతున్నటువంటి వృద్ధ తల్లులు లోకంలో కోట్ల కొలదిగా ఉన్నారు. దేవుని వాక్యం తల్లిదండ్రుల పట్ల మనం ఎలా బ్రతకాలి, వారి పట్ల ఎలా మనం రుణస్థులమై ఉండాలి, వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో అపోస్తులైన పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటారు. చివరి మాట నేను చదువుతాను. మొదట తమ ఇంటి వారి యొడల భక్తి కనపరుచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అంటాడు. మొదట తమ తల్లిదండ్రులకు మొదట తన ఇంటి వారి యొడల భక్తి కనపరచాలి. మొదట తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి. ఇది దేవుని దృష్టికి అనుకూలము అంటాడు. విన్నారా ఈ మాట? నాకు ఈ మాట చదివినప్పుడల్లా పరిశుద్ధాత్ముడు ఎలాంటి పదజాలం వాడేడేంటి? మొదట తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయాలి అని అంటే బాగుండేది. విన్నారా ఈ మాట? ప్రత్యుపకారం చేయాలి అని మాట్లాడితే బాగుండేది. కానీ దేవుడు ఇక్కడ ఏమంటాడో తెలుసా? మొదట తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకొనవలెను అంటాడు. నేర్చుకోవటం ఏంటి? నేనంట ఒక మనిషి నేర్చుకునేది ఎప్పుడు? రానప్పుడు కదా. నేను డ్రైవింగ్ నేర్చుకుంటున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు తనకు డ్రైవింగ్ రాదనే కదా. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను అంటాడు. దాని అర్థం ఏంటి? వాడికి ఇంగ్లీష్ రాదనే కదా. నేను మ్యాథ్స్ నేర్చుకుంటున్నాను, నేను కంప్యూటర్ నేర్చుకుంటున్నాను, నేను స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నేను టైపింగ్ నేర్చుకుంటున్నాను అంటాడు. అంటే నేర్చుకునేది ఎవరు? రానోడే కదా. ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి అని ఎందుకు అంటున్నాడు తెలుసా? మనిషి గుణం, ఉపకారం చేసిన వాడికి అపకారం చేసే గుణం ఎక్కువ, పాము లాంటి గుణం ఎక్కువ. ఎందుకు మీరు ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలి అంటున్నాడు అంటే మనకు ప్రత్యుపకారం చేయటం రాదు కనుక ఉపకారం పొందుకుంటాం, మేలు పొందుకుంటాం. ఆ తల్లి ద్వారా తండ్రి ద్వారా 25 సంవత్సరాలు పోషించబడి, ఆ తల్లిదండ్రుల నీడలో 20-30 సంవత్సరాలు పెంచబడి, ఒక వయసు వచ్చిన తర్వాత ఆ తల్లికి తండ్రికి ప్రత్యుపకారం చేయలేని, కృతజ్ఞత లేని వారిగా కొంతమంది బ్రతుకుతారు అని ఎరిగి దేవుడు ఇక్కడ అంటాడు, నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోమంటున్నాడు? ఆ ప్రత్యుపకారం చేసే బుద్ధి నాకు లేదు కనుక, ప్రత్యుపకారం చేసే బుద్ధి నీకు నాకు లేదు కనుక దేవుడు అంటాడు నేర్చుకోండి. చూడండి, మన ఇంటి ముందు కుక్క ఉంటుంది కదా, వీధి కుక్క. అది కుక్క అంట.
అసలు ఆ కుక్కకుండే గుణం ఏంటో తెలుసా? ఎంగిలి మెతుకులు, నువ్వు తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు పిడికిడి మెతుకులేస్తే ఆ ఎంగిలి మెతుకులు తిని ఆ కుక్క వాకిడి దగ్గర బాంచన్ నీ కాళ్ళు మొక్కుతానని అది చచ్చే వరకు మన వాకిడి దగ్గర పడి ఉంటుంది. ఏమండి, ఎవడైనా కుక్కకు వేడివేడి అన్నం పెట్టాడా? వేడివేడి బిర్యానీ పెట్టాడా? కుక్కకు పెట్టేది ఎంగిలి మెతుకులు. బా, ఆ కుక్కకుండే ఆ ప్రత్యుపకారపు బుద్ధి చూడండి. జీవితాంతం చచ్చే వరకు వాకిడి దగ్గర పడి ఉంటుంది. తమ్ముడా, చెల్లి, అమ్మ నీకు ఎంగిలి మెతుకులు పెట్టలా, తాను పాచిపోయిన అన్నం తిని నీకు వేడి వేడి అన్నం పెట్టింది. తాను మాస్కులు వేసుకున్న బట్టలు కట్టుకుని నీకు ఖరీదైన బట్టలు కొని పెట్టింది. ఒకవేళ నాన్న డబ్బులు లేవు, కాదు, కుదరదు అంటే ఆ నాన్నతో అమ్మ మాట్లాడి నువ్వు వాడికి ఎట్లయినా ఇవ్వాలి, పంపించాలని నాన్నతో వాదులాడి తాను చిరిగిపోయిన బట్టలు వేసుకొని నీకు మంచి బట్టలు కొనిపెట్టింది. ఎంగిలి మెతుకులు వేస్తేనే కుక్కకంత ప్రత్యుపకారమే. కన్న తల్లి నిన్ను ప్రసవించేటప్పుడు ఆ తల్లి అనుభవించే బాధ ఎంతో తెలుసా? 16-20 ఎముకలు ఒకేసారి విరిగిపోతా, పటాపటమని ఇరిగిపోతా ఉంటే ఎంత పెయిన్ అనుభవిస్తుందో అంత ప్రసవ వేదన అనుభవిస్తూ అమ్మ కందే తన రక్తాన్ని పాలుగా మార్చుకుని నీకు తాపించింది. తల్లి ద్వారా. అలాగని ఆ తల్లి ఎప్పుడు నా బిడ్డకి నేను ఉపకారం చేసాను అనుకోదు. నా బిడ్డవాడు, వాడు నా గర్భం. అలాంటి తల్లి విషయమై అంటాడు దేవుడు ఇక్కడ, మొదట తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి మాట్లాడుతున్నాడు. దైవజనమ విన్నారు కదా, మానవ జీవితంలో మొట్టమొదట తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయ నేర్చుకోవాలి దేవుని వాక్యం అంటుంది. చిన్నప్పుడు సుమతి శతకం ఒకటి ఉండేది, ఉపకారికి నొపకారము. అంటే ఉపకారం చేసిన వాడికి ఉపకారం చేయటం అదేం గొప్ప కాదు, అపకారం చేసిన వాడికి కూడా ఉపకారం చేయటమే గొప్ప అంటాడు. అపకారం చేసిన వాడికి ఉపకారం చేస్తే అపకారం చేసిన వాడికి ఉపకారం చేయాలని పెద్దలు బోధిస్తే ఉపకారం చేసిన వాడికి మరెంత ఉపకారం మనం చేయాలి. ఒక చిన్న వీడియో చూపిస్తాను. నీ బ్రతుకులోనైనా నా బ్రతుకులోనైనా ఈరోజు ఒక స్థానానికి మనం రాగలిగామంటే, తమ్ముడా, నీ ఒక్కడి కష్టమే కాదురా, చెల్లే, నీ ఒక్కడి కష్టమే, నీ ఒక్కదాని కష్టమే కాదు. ఎంతోమంది నీ బ్రతుకులు నేను ఆదుకున్నారు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో లక్షలు సంపాదించే స్థితిమంతుడిగా నువ్వు ఆశీర్వదించబడి ఉండొచ్చు. అయితే నీ ఒక్కడి కష్టం మాత్రమే కాదు. చూస్తున్నారు కదా వీడియో, నిచ్చెన ఎంతోమంది చేయూతనిస్తే కానీ ఈరోజు మనం ఈ స్థితిలోకి రాగలిగాం. నీ కష్ట స్థితిలో ఎవరు నిన్ను ఆదుకున్నారో, నీ ఇబ్బందుల మధ్యలో ఎవరు నీ కన్నీళ్లు తుడిచారో పొరపాటును మర్చిపోకు. ఎంగిలి మెతుకులు పిడికిడేస్తేనే కుక్క పంచని కాళ్ళు మొక్కుతానని వాకిడి దగ్గర జీవితకాలం దాసురాలిగా కావలి కుక్కగా పడి ఉంటుంది. కూర్చో, ఆలోచించు. ఎవరెవరు నీకు ఉపకారం చేశారో వారందరి రుణం తీర్చుకో. ప్రాముఖ్యంగా అమ్మ రుణం, కన్న తల్లి రుణం తప్పకుండా తీర్చుకో. ఈ వాక్యం వింటున్న దైవ జనాంగమా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దుఃఖాన్ని, కన్నీటిని, ఆక్రందనను తెప్పించే, హృదయాన్ని బ్రద్దలు చేసే ఒక మాట మీ ముందు ఉంచుతాను. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడెవడును లేకపోయాను. ఆమె పెంచిన కుమారులందరిలో
ఆమెను చెయ్యి పట్టుకొనగలవాడు ఎవడును లేకపోయాను. ఒక తల్లి ఉంది. ఆ తల్లి చాలామంది కుమారులను కంది, చాలామంది కుమారులను కని పెంచింది. ఇప్పుడు ఆ తల్లి వృద్ధాప్యానికి వచ్చింది. ఈ తల్లి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత, వృద్ధాప్యానికి వచ్చిన ఆ తల్లికి దారి చూపగలవాడు ఎవ్వడునూ లేకపోయాను. వృద్ధాప్యానికి వచ్చిన ఆ తల్లి చెయ్యి పట్టుకొని లేవనెత్తేవాడు ఒక్కడునూ లేకపోయాను. అమ్మా, ఎంతమంది కుమారులు నీకు? 10 మంది అయ్యా. అమ్మా, ఎంతమంది కుమారులు కుమార్తెలు నీకు? 3 కొడుకులు 3 కూతుర్లయ్యా. చూడండి, ఈ 6 పిల్లల్ని పోషించడానికి తల్లికి ఏనాడు భారం అనిపించలేదు. ఈ 6 పిల్లలకు వండి పెట్టడానికి కానీ, ఈ 6 పిల్లలకి స్నానాలు చేయించడానికి కానీ, ఈ 6 పిల్లల బట్టలు ఉతకటానికి, ఈ 6 పిల్లల బట్టలు ఉతకటానికి కానీ, ఈ 6 పిల్లల మంచి చెడులు చూడటానికి కానీ ఆ అమ్మకు ఏనాడు భారం అనిపించలే. బాధ ఏంటో తెలుసా? ఈ అమ్మ వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఒక్క తల్లి 6 పిల్లలకు భారం అవుతుంది. వాటాలు వేసుకుంటున్నారు. నా దగ్గర నేనే ఎందుకు చూసుకుంటా? నిన్ను కనలేదా? నువ్వు కూడా చూసుకో. వాడంటాడు, నా దగ్గర ఎందుకు, నీ దగ్గర కూడా పెట్టుకో, నిన్ను కూడా గంతగా. ఒక్క తల్లిని పోషించటానికి కొడుకులు కొట్లాడుకుంటున్నారంటే, ముద్దన్నం పెట్టడానికి ఆ కూతుర్లకు చేతులు రావట్లేదంటే, దైవజనమా, ఎటుపోతుంది లోకం? ఎలాంటి దయనీయ స్థితిలో ప్రజలు ఈరోజు బ్రతుకుతున్నారో ఆలోచిస్తే గుండెలు బ్రద్దలైపోతూ ఉన్నాయి. ఆ మధ్య ఒక చోట నేను విన్నాను, ఆ తల్లిని కొడుకులందరూ కలిసి వృద్ధాప్యంలో జాయిన్ చేశారట, వృద్ధాశ్రమంలో జాయిన్ చేశారు. 4 కొడుకులు ఆ తల్లికి. ఆ వృద్ధాశ్రమం బాగానే ఉంది, ఆలనా పాలన వాళ్ళు చూసుకుంటున్నారు. మొత్తానికి ఆ తల్లి చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ పిల్లలకు ఫోన్ చేసిందట, రమ్మని. బాబు, నేను చనిపోబోతున్నానయ్యా, ఆఖరిసారిగా మిమ్మల్ని చూడాలని ఉంది, 2 మాటలు మీకు చెప్పాలని ఉంది, ఒకసారి రండి బాబు అని ఆ 4 పిల్లలకు ఫోన్ చేస్తే, 4 పిల్లలు ఆదరా హిడిగిడి చనిపోతుంది కదా, సమాధి కార్యక్రమం గ్రౌండ్గా చేద్దామని చెప్పి ఈ ఆశ్రమానికి పరిగెత్తుకుంటూ వచ్చారు. 4 పిల్లలు కూర్చున్నారు. ఆ తల్లి 4 పిల్లలను పిలిచి ఏడుస్తా అంటదట, నాయనా, ఈ ఆశ్రమానికి వచ్చిన తర్వాత నేను ఎప్పుడు మిమ్మల్ని ఏమీ కోరుకోలేదు, ఏమీ అడగలేదు. చివరిసారిగా నా కోరిక తీర్చండి అయ్యా. అమ్మా, ఏంటో నీ కోరిక చెప్పు, తప్పకుండా తీరుస్తాం. ఆ తల్లి ఏడుస్తా అందట, బాబు, ఈ ఆశ్రమంలో ఫ్యాన్లు సరిగ్గా పనిచేయట్లేదయ్యా, మంచి ఫ్యాన్లు పెట్టించండి అయ్యా, బాగా ఉక్కుపోతుకుందయ్యా, మీరు కోట్లకు పడగెత్తినోళ్ళు కదయ్యా, కనీసం ఈ ఆశ్రమంలో కూలర్ అన్నా ఏర్పాటు చేయండి అయ్యా. ఒక తల్లిగా నేను కోరుకునే కోరిక ఆఖరి కోరిక ఇదయ్యా అంటే 4 పిల్లలు అన్నారట, అమ్మా, నువ్వు చావు బ్రతుకుల మధ్యలో ఉన్నావు, ఇంకో నిమిషంలోనూ 2 నిమిషాల్లోనూ 1 గంటలోనూ 2 గంటలోనూ చనిపోబోతున్నావు. ఎవరి కోసమమ్మా ఈ ఫ్యాన్లు, ఎవరి కోసమమ్మా ఈ కూలర్లు అంటే తల్లి తల వంచి కన్నీళ్ళు విడుస్తా అందట, ఆ కూలర్లు ఫ్యాన్లు నా కోసం కాదయ్యా, మీకోసమేనయ్యా. మా కోసం ఏంటి మమ్మీ? రేపో మాపో మీరు ఆల్రెడీ వృద్ధులైపోయారు, రేపో మాపో మీరు వృద్ధులైపోతారు కదా, మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఈ అనాథాశ్రమంలో జాయిన్ చేస్తారు కదయ్యా. నేనంటే నా చిన్నతనం నుంచి ఫ్యాన్ లేకుండా పెరిగా, నేనంటే నా చిన్నతనం నుంచి ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ కూలర్ లేకుండా పెరిగా, మిమ్మల్ని సుఖంలో పెంచాను కదయ్యా. మీరు ఏసీ లేకపోతే ఉండలేరు కదయ్యా, ఆ ఫ్యాన్గా లేకపోతే ఉండలేరు కదయ్యా. ఫ్యాన్ నా కోసం కాదు, కూలర్ ఆశ్రమంలో ఉన్న వాళ్ళ కోసం కాదయ్యా, మీకోసమేనయ్యా.
నేను మిమ్మల్ని శపించట్లేదయ్యా, విత్తింది కోస్తాము వాక్యం అంటుంది కదా. మనుషుడా, ఏది విత్తుతావు అది కోస్తావు వాక్యం అంటుంది కదా. కన్న తల్లిగా ఉన్న నన్ను అనాథాశ్రమంలో జాయిన్ చేశారు. నేను మిమ్మల్ని శపించట్లేదయ్యా, వాక్యం చెప్తున్నా. రేపు మీ పిల్లలు కూడా సేమ్ ఇదే చేస్తారు. మీరు ఈ ఆశ్రమానికి వచ్చి ఒక్క పాతకు తట్టుకోలేరయ్యా, ఫ్యాన్ లేకపోతే మీరు బ్రతకలేరయ్యా, మీకోసం ఫ్యాన్ పెట్టుకోమన్నానయ్యా అని ఆ బిడ్డల చేతిలో చేయేసట. ఆ తల్లి ఆఖరి శ్వాస విడిచిందట. తమ్ముడు, చెల్లి, ఒకసారి నా వైపు చూడరా. అమ్మని ఎలా చూసుకుంటున్నావు? నాన్నని ఎలా చూసుకుంటున్నావు? వృద్ధాప్యంలో ఉన్న ఆ కన్న గర్భం శోకంతో విలవిల్లాడిపోతుందా? కన్న గర్భాన్ని గుండెల్లో దాచుకుంటున్నావా? గుర్తుకు తెచ్చుకో. చిన్నప్పుడు అమ్మ నీ తల నివిరిందే, నేను ప్రక్కన పండుకోబెట్టుకొని బొజ్జో పెట్టుకొని జో కొట్టిందే, జోలపాట పాడిందే. అమ్మ నాన్న ఈ వృద్ధాప్యంలో కోరుకునేది నువ్వు పెట్టే బిర్యానీ కాదయ్యా, నువ్వు కొనిపెట్టే బట్టలు కాదయ్యా, ఆ ప్రేమతో కూడుకున్న స్పర్శ, ఆ ప్రేమతో కూడుకున్న స్పర్శ ఈ వృద్ధాప్యంలో ఆ వృద్ధ తల్లులు కోరుకునేది. పంచుదామా? ప్రత్యుపకారం చేద్దామా? వాక్యం మీరు ఎరుగుదురు కదా, భూమి మీద నీకు మేలు కలుగునట్లు, నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలో తల్లిని తండ్రిని సన్మానించిన భక్తులు ఎంతో మంది ఉన్నారు. వీళ్ళందరిలో అగ్రజుడు మన ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు. 30వ సంవత్సరం వచ్చే వరకు తండ్రి ఇంటిలో తల్లి ఇంటిలో ఉన్నాడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? తల్లిదండ్రులకు లోబడి బ్రతికెను. ఎలా బ్రతికాడు? లోబడి బ్రతికాడు. చరిత్రకారులు చెప్తారు, యేసయ్యకు తండ్రిగా ఉన్న యోసేపు చిన్న వయసులోనే చనిపోయాడట. యేసయ్యట ఆ ఇంటి బాధ్యతలన్నీ తన భుజాల మీద వేసుకొని ఆ తర్వాత పుట్టిన వాళ్ళందరికీ పెద్దన్నగా మరో రకంగా తండ్రిగా ఉండి కుటుంబ బాధ్యతలు నెరవేర్చి ఆ వెధవరాలు భర్తను కోల్పోయిన తల్లి మరియా ఆ గర్భశోకాన్ని తీర్చాడట. 30 సంవత్సరాలు తల్లికి విధేయుడిగా బ్రతికి పరలోకపు తండ్రి సేవ 3.5 సంవత్సరాలు చేస్తూ సిలువ మ్రాను మీద 7 మాటలు పలికారు కదా. ఆ 7 మాటల్లో మరొక మాట, ఆ 7 మాటల్లో ఒక మాట చనిపోయి ఆఖరి క్షణాల్లో ఆ పిచ్చి తల్లి సిలువ మ్రాను ఎదుట నిలవబడి యేసయ్యను చూస్తూ, నా గర్భాన పుట్టిన బిడ్డ ఎలాంటి మరణాన్ని పొందుకుంటున్నాడే అని గుండె కోతతో ఆ తల్లి అల్లాడిపోతూ ఉంటే ఆ అమ్మను చూసి అంటాడు, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. ఇంతకాలం నేను నీ కుమారుడిగా నా బాధ్యతలు నెరవేర్చా. నేను లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా, తండ్రి దగ్గరికి వెళ్తున్నా. నేను వెళ్తూ నా బాధ్యతలు ఇదిగో యోహానుకు అప్పగిస్తున్నాను, ఇదిగో నీ కుమారుడు అని. చూడండి, చనిపోయే ఆఖరి క్షణాల వరకు ఒక కుమారుడిగా తన బాధ్యతను నెరవేర్చి ఆ తర్వాత ప్రభువారు అంటారు, ఆ తర్వాత మాటల్లో సమాప్తమైనది. దైవజనమా, మన జీవితానికి సంపూర్ణత ఎప్పుడు వస్తుందో తెలుసా? ఏ కంప్లీట్ మ్యాన్ రేమండ్స్ డ్రెస్ ధరించినప్పుడు కాదు, సూటు బూటు కోటేసి టిప్ టాప్గా తయారై వెళ్ళినప్పుడు కాదు, రోల్స్ రాయల్ కార్లు తిరిగినప్పుడు కాదు. నీ జీవితానికి ఒక సంపూర్ణత ఎప్పుడు వస్తుందో తెలుసా? పిల్లల ధర్మం పిల్లలకు నెరవేర్చి, భార్య ధర్మం భార్యకు నెరవేర్చి, తల్లిదండ్రుల ధర్మం తల్లిదండ్రులకు నెరవేర్చినప్పుడు యువర్ ఏ కంప్లీట్ మ్యాన్. ఈ ప్రపంచంలో కంప్లీట్ మ్యాన్ నీ ఆరాధ్య దైవం ప్రభువైన యేసుక్రీస్తు వారు. తల్లిని తండ్రిని సన్మానించేవాడికి మేలు కలుగుతుంది, దీర్ఘాయుష్మంతుడవుతాడు అని వాక్యంలో రాయబడి ఉంది కదా. నిజమే. ఎవరైతే తల్లిని తండ్రిని సన్మానిస్తా
వారికి ప్రేమను పంచుతూ బ్రతుకుతారో వారు భూమి మీద మేలును అనుభవిస్తూ ఉంటారు. నాకు కొంతమంది ఆర్టికల్స్ చదువుతూ ఉంటే, కొంతమంది జీవిత చరిత్ర చదువుతూ ఉంటే జీవము కలిగిన దేవుడిని వాళ్ళు ఆరాధించలేకపోయినా ఎంత నీతిగా బ్రతుకుతున్నారా ఆశ్చర్యం అనిపిస్తుంది. క్రికెట్లో సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు. సచిన్ టెండూల్కర్ గారు సెంచరీ కొట్టిన విజయోత్సవంతో ఇట్లా బ్యాట్ ఇట్లా పట్టుకొని ఆకాశం వైపు ఇట్లా చూస్తూ ఉంటాడు. నేను అనుకున్నా వీరికి దైవభక్తి బాగా మెండనుకుంటా, అందుకనే సెంచరీ కొట్టిన ప్రతిసారి ఆకాశం వైపు చూస్తూ దేవునికి కృతజ్ఞత చెప్తున్నారేమో అని అనుకున్నా. ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేశారు. అయ్యా, మీరు సెంచరీ కొట్టిన ప్రతిసారి, జయాన్ని సాధించిన ప్రతిసారి, హాఫ్ సెంచరీ చేసిన ప్రతిసారి ఎందుకయ్యా ఆకాశం వైపు కనులెత్తుతున్నావు అని అంటే టెండూల్కర్ గారు ఏమన్నారు తెలుసా? చనిపోయిన మా నాన్నను గుర్తుకు తెచ్చుకుంటున్నానయ్యా. నా కొరకు మా నాన్న పడిన కష్టం, మా నాన్నే గనక బ్రతుకుంటే నా విజయాన్ని కళ్ళతో చూసేవాడు కదా. ఆకాశం వైపు చూసి చనిపోయిన మా నాన్నను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత తెలియచేస్తాను. ఆయనే ఇద్దరు బిడ్డలకు తండ్రి అయ్యాడు. వారు వివాహ వయసుకు వచ్చారు. ఈ వయసుకు వచ్చిన తర్వాత కూడా చూడండి తండ్రిని. ఓసారి అమితాబ్ బచ్చన్ ఇంటర్వ్యూ చేశారు. వాళ్ళ నాన్న పేరు ఎత్తితే చాలు అమితాబ్ బచ్చన్ వలవల ఏడుస్తున్నాడు. ట్యాప్ ఓపెన్ చేస్తే కుళాయిలో నుంచి నీళ్ళు ఎట్లా వస్తాయో అట్లా కన్నీళ్లు దారగా కారుతున్నాయి. ఎందుకు భూమి మీద వాళ్ళు అంత గనులయ్యారో తెలుసా? తల్లిదండ్రులను సన్మానించిన వాళ్ళు. దైవజనమ లేఖనాల్లో మనం చూస్తే తల్లిదండ్రులను సన్మానించేవాడు దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. నిజంగా దీర్ఘాయుష్మంతుడు అవుతారా? ఎస్. దానికి నిలువెత్తు నిదర్శనం మన ఆరాధ్య దైవం ప్రభు యేసుక్రీస్తు వారు దీర్ఘాయుష్మంతుడు. ఆమేన్. ఆయన అంటారు కదా, ఇదిగో నేను మృతుడనైతిని గాని యుగాయుగాలు సజీవుడనై ఉన్నాను. లేఖనం సెలవిస్తుంది. యేసయ్య దీర్ఘాయుష్మంతుడిగా బ్రతకటానికి కారణం నో డౌట్ ఆయన పరిశుద్ధుడు, సమాధి గుండెను చీల్చినవాడు, ఆయన దేవుని కుమారుడు. వీటితో పాటు మరో కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రులను సన్మానించిన విధేయుడైనటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. ఈ వాక్యం వింటున్న తమ్ముడా, చెల్లి, అమ్మా నాన్న బ్రతుకుంటే, వాళ్ళు సజీవంగా ఉంటే, అవకాశం ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఒకవేళ అనాథాశ్రములు ఉంటే వాళ్ళ ఇంట్లోకి తెచ్చుకో. అమ్మతో మాట్లాడి చాలా కాలం అవుతూ ఉంటే ఫోన్ చేసి అమ్మతో ప్రేమగా మాట్లాడు. అమ్మ ప్రక్కన కూర్చో, అమ్మను గుండెల మీద పెట్టుకో, అమ్మ తల నిమురు, నీ చేతి స్పర్శ ఆ తల్లి ఎంత మధురానుభూతిని పొందుతుందో ఆశ్చర్యం. అలాంటి ప్రేమతో నేనంట, వాళ్ళే అంత ప్రేమతో బ్రతుకుతున్నప్పుడు జీవం కలిగిన దేవుణ్ణి ఆరాధించే మనం, ప్రేమాస్వరూపి అయిన దేవుణ్ణి ఆరాధించే మన కుటుంబాలు ఇంకెంత ప్రేమతో బ్రతకాలో కదా. అటు కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. రేపు దివ్యమైన వర్తమానాలు మనం వినబోతున్నాం. పగ ప్రతీకారాలతో నిండుకున్న లోకంలో ప్రేమ అనే విత్తనాలు విత్తితే, రైట్, రేపు మదర్స్ డే కదా. సెకండ్ సర్వీస్లో మరో అద్భుతమైన వర్తమానం. మొదటి బడి తల్లి ఒడే. బడి చదువు నేర్పితే తల్లి ఒడి సంస్కారం నేర్పుతుంది. మూడో సర్వీస్ మరో దివ్యమైన వర్తమానం. ఈ వర్తమానం అనేకులకు షేర్ చేయండి. మన కుటుంబాలు కట్టబడును గాక, ప్రేమ ఆప్యాయతలతో మన కుటుంబాలు నిండుకొనును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తాం. దేవా, మాతో మీరు మాట్లాడిన మీ మాటలకై స్తోత్రాలు. నాయనా, మా కుటుంబాలను ఎలాంటి దివ్యమైన ప్రేమతో ఆశీర్వదించండి. కన్న గర్భాలకు మొదట ప్రత్యుపకారం చేసేవారిగా
మా ఒక్కొక్కరిని స్థిరపరచను. చేతులెత్తి దీవిస్తున్నాను. ఇలా ప్రతి కుటుంబం ఐక్యపరచబడునుగాక, కలపబడునుగాక, మీ కృపలో బలపరచబడునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామం పేరిట ప్రార్థించి పొందుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.